వాళ్ళకి డిఫరెన్స్ 10, 10కి 36కి డిఫరెన్స్ 24, 36కి 80కి డిఫరెన్స్ 44, 80కి 1కి డిఫరెన్స్ 70. ఓకే, నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఇంకొకసారి డిఫరెన్స్ చెక్ చేసుకుంటే 10కి 24కి 14, 24కి 44కి 20, 44కి 74కి వచ్చేసి 26. మళ్ళీ ఒకసారి థర్డ్ స్టెప్ పెట్టి 14కి 20కి 6 డిఫరెన్స్ వేరియేషన్, 20కి 26 6 వేరియేషన్. అంటే మనకి ఈ డిఫరెన్సెస్ అనేది 3 స్టెప్స్ వచ్చాయి అన్నమాట. థర్డ్ స్టెప్లో ఈక్వల్ అయిన డిఫరెన్స్. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక నంబర్ రావాలి, ఈ నెంబర్కి ఈ నెంబర్కి డిఫరెన్స్ ఎంత రావాలంటే 6 రావాలి. సో 26 ఈ 6 డిఫరెన్స్ రావాలి అంటే వేరియేషన్ ఈ సిరీస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది అసెండింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి 6ని మనం ఈ 26కి ఏం చేసుకోవాలంటే యాడ్ చేసుకోవాలి, అప్పుడు 32 అవుతుంది. ఓకే, సో ఈ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఈ సిరీస్ సెకండ్ సిరీస్ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంకొక మనకు నెంబర్ కావాలి. ఎందుకంటే ఈ రెండింటి వేరియేషన్ 32 రావాలి అంటే ఈ ఫస్ట్ ప్రిసీడింగ్ నెంబర్కి 32ని సమ్ చేసుకోవాలి, అప్పుడు 102 అవుతుంది. ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ సిరీస్ కూడా అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది కాబట్టి ఈ నెంబర్ రావాలంటే దీని ప్రిసీడింగ్ నెంబర్కి ఈ డిఫరెన్స్ సమ్ చేసుకోవాలి. సో 150 102 సమ్ చేసుకుంటే మనకి ఎంత అవుతుంది? 252 అవుతుంది. సో మన ఆన్సర్ ఎంత అంటే 252, ఆప్షన్ నెంబర్ 3. ఓకే, ఈ 24th ప్రాబ్లంలో డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. 141కి 20కి డిఫరెన్స్ 121 అవుతుంది. నెక్స్ట్ 310కి 141కి డిఫరెన్స్ చూసుకుందాం. 310 141. సో 10లో 1 పోతే 9, 0 6, ఇక్కడ వచ్చేసి 169 అవుతుంది. నెక్స్ట్ 599కి 310కి డిఫరెన్స్ ఒకసారి చెక్ చేసుకుంటే 982. సో 289 అవుతుంది. నెక్స్ట్ 960కి 599కి డిఫరెన్స్ చూసుకుంటే 1. సో ఇక్కడ 5 ఉంటుంది, 15, 6 అవుతుంది, ఇక్కడ 8 ఉంటుంది, 361 ఇక్కడ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ 1489కి 960కి డిఫరెన్స్ చూసుకుంటే 9 2. సో ఇక్కడ 5 వస్తుంది, 529 డిఫరెన్స్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ మనకి ఏం కావాలి అది మనం ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ నెంబర్స్ 121 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. అది ఎంత అవుతుందంటే 11 స్క్వేర్ అవుతుంది. 169 వచ్చేసి ఎంత అవుతుంది? 13 స్క్వేర్ అవుతుంది. 289 అనేది ఏమవుతుందంటే మనకి 17 స్క్వేర్ అవుతుంది. 289 ఎంత అవుతుంది? 17 స్క్వేర్ అవుతుంది. 361 అనేది మనకి ఎంత అవుతుందంటే 19 స్క్వేర్. 361 ఎంత అవుతుంది? 19 స్క్వేర్. సో నెక్స్ట్ 529 అనేది 23 స్క్వేర్ అవుతుంది. 23 స్క్వేర్ ఒకసారి చూడండి. 11 స్క్వేర్, 13 స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. అందులో పర్ఫెక్ట్ స్క్వేర్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్కి స్క్వేర్స్ అనమాట. 11 ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ నెంబర్ 13, నెక్స్ట్ నెంబర్ 17, నెక్స్ట్ 19, నెక్స్ట్ 23. సో 23 తర్వాత మనకు వచ్చే 29 అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 29 స్క్వేర్ వేసుకోవాలి. 29 స్క్వేర్ అంటే మనకి ఇది ఏంటిది? ఇక్కడ రావాల్సిన డిఫరెన్స్ 29 స్క్వేర్ అనమాట. డిఫరెంట్ 29 స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది? 29 × 29 వేసుకోవాలి. డిఫరెన్స్ అనమాట. 841. ఇంత డిఫరెన్స్ ఉన్న నెంబర్ ఇక్కడ మనకి రావాలి అంటే ఈ డిఫరెన్స్ని ఏం చేయాలంటే ఈ ప్రిసీడింగ్ నెంబర్ సమ్ చేసుకోవాలి. సో 1489కి సమ్ చేసుకుంటే 10, 13, 2 2330.
నెంబర్ మనకి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ ఎంత 2330. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్. ఈ క్వశ్చన్ ఒకసారి అర్థం చేద్దాం. డిఫరెన్స్ ఈజ్ 10, 24, ఇక్కడ 44. డిఫరెన్స్ ఎంత అంటే 44 డిఫరెన్స్. మళ్ళీ డిఫరెన్స్కి ఇంకో డిఫరెన్స్ 14, ఇక్కడ ఎంత అవుతుంది మనకి 20, 14, 20. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత అంటే డిఫరెన్స్ 6. అంటే ఇక్కడ మనం ఏ నెంబర్ అయితే పెట్టుకున్నామో ఆ నెంబర్కి ఇక్కడ నెంబర్కి మన డిఫరెన్స్ ఎంత రావాలి 6 రావాలి. 6 రావాలి అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏ నెంబర్ ఉండాలి 26 ఉండాలన్నమాట. సో ఇది 26 ఉన్నప్పుడు ఇక్కడ మనం ఒక ఫైండ్ అవుట్ చేయాలి, ఒక నెంబర్ ఫైండ్ అవుట్. అప్పుడు ఈ 26ని ఏం చేయాలంటే 44 సమ్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా అసెంబ్లీ నెంబర్స్ కాబట్టి మనకి ఎంత అవుతుందంటే 70 అవుతుంది. సో నెక్స్ట్ ఈ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఏంటంటే 70ని 78 సమ్ చేసుకుంటే మనకి 148 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 7. నెక్స్ట్ 26th నెంబర్, 26th ప్రాబ్లం అయితే నెంబరు. సో 27th నెంబర్, సారీ ఇది ప్రాబ్లం కొంచెం రాంగ్ అనిపిస్తుంది కాబట్టి 27 వేస్తున్నాను. 24, 60, 96, 132 డాష్. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ 126, సెకండ్ ఆప్షన్ 152, థర్డ్ ఆప్షన్ 144, ఫోర్త్ ఆప్షన్ 168, ఫిఫ్త్ ఆప్షన్ 135. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 24కి 60కి డిఫరెన్స్ 36, 60కి 96కి డిఫరెన్స్ 36, 96కి 132కి డిఫరెన్స్ 36. సో నెక్స్ట్ నెంబర్ ఏం కావాలి మనకి 132కి 36ని మనం సమ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది 168. ఇది ఆప్షన్ 168 ఆప్షన్. నెక్స్ట్ 28, 7, 6, 10, 27, 104 dash. First option 520, second one is 420, third 515, fourth one 525, fifth one 456. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు ఒకసారి చూడండి. ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి, తీసుకొని ఇక్కడ నుంచి ఫస్ట్ నెంబర్ నుంచి మనం సెకండ్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా 7 1s are 7 -1. సో అంటే ఏమవుతుంది 7 1s are 7 -1 ఏమవుతుంది 6 అవుతుంది. సో 6 వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి సెకండ్ నెంబర్ తీసుకొని థర్డ్ నెంబర్ని మనం రావాలి. 6 2s are 12 -2. సో 12 -2 ఈక్వల్ టు ఎంత వచ్చింది 10 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ నెంబర్ ఇది తీసుకొని ఫోర్త్ నెంబర్ రావాలి. 10 3s are 30 -3 ఈక్వల్ టు 30 -3 అంటే ఎంత వచ్చింది 27 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి 27 తీసుకొని ఫోర్త్ రావాలి. సో 27 4s are ఎంత అవుతుంది మనకి 4 7s are 28 -4 వేసుకోవాలి 28 108 అవుతుంది. -4 ఎంత అవుతుందంటే 104. సో ఇక్కడ చూడండి ప్రిసైడింగ్ నెంబర్ తీసుకొని దానికి ఆర్డర్లో మనం 1 2 3 4 ఆర్డర్లో మల్టిప్లికేషన్ చేసి ఏ ఆర్డర్లో మల్టిప్లికేషన్ చేస్తున్నామో అదే ఆర్డర్లో సపరేషన్ కూడా చేసుకుంటూ పెడితే మనకి సక్సీడింగ్ నెంబర్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 104ని నెక్స్ట్ ఆర్డర్ ఏముంది 5 ఉంది కాబట్టి 5తో మల్టిప్లికేషన్ చేసి అదే నెంబర్ని సపరేషన్ చేయాలి. సో మనకి ఎంత అవుతుంది 520 -5 అవుతుంది. దట్ ఈస్ 550.
థర్డ్ ఆప్షన్. 0, 7, 26, 63, 124 dash. Option number 1, 126. Option number 2, 135. Option number 3, 215. Option number 4, 211. Option number 5, 256. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ చూసుకోవాలి. 7 డిఫరెన్స్, 19 డిఫరెన్స్. ఇక్కడ 63లో నుంచి 26 సబ్ట్రాక్షన్ చేసుకుంటే మనకి 37 వస్తుంది. 63, 27. సో 37. 124 నుంచి 63 సబ్ట్రాక్షన్ చేసుకుంటే 61 డిఫరెన్స్. 61 డిఫరెన్స్లో మళ్ళీ డిఫరెన్స్. సో 7కి 19 డిఫరెన్స్ ఎంత అంటే 12. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 37కి 19 డిఫరెన్స్ ఎంత అంటే మనకి 18. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 37 సబ్ట్రాక్షన్ చేసుకుంటే 4, 24. ఒకసారి ఈ డిఫరెన్స్ థర్డ్ స్టెప్ చూడండి. 12కి 18కి 6 డిఫరెన్స్, 18కి 24కి 6 డిఫరెన్స్. సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్కి ఇక్కడ మనకి ఎంత డిఫరెన్స్ ఉందో 6 ఉంది. ఈ నెంబర్ రావాలి అంటే మనము 6ని 24కి సమ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎంత అవుతుందంటే 30 అవుతుంది. సో నెక్స్ట్ ఈ నెంబర్ మనకు ఫైండ్ అవుట్ అవ్వాలి అంటే ఈ 30ని 61కి సమ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? 91 అవుతుంది. సో ఈ నెంబర్ మనకి రావాలి అంటే 91ని ఏం చేయాలంటే 124కి సమ్ చేసుకోవాలి. అప్పుడు మనకి 215 అవుతుంది. 145, 11, so 215. Next 31. 16, 33, 65, 135, 131, dash 523. Okay. Options. First option 521, second option 613, third option 721, fourth option 261, fifth option 324. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ నుండి మనం సెకండ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? 16 2s are 32 plus 1. సో 32 plus 1 మనకి ఎంత అవుతుంది? 33 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? 65 రావాలి. 33 2s are 66 అవుతుంది. దీంట్లోంచి -1 చేయాలి. మనకి ఏమవుతుంది? 65 అవుతుంది. నెక్స్ట్ ఈ థర్డ్ నెంబర్ నుంచి ఫోర్త్ నెంబర్ రావాలి. 65 2s are ఏమవుతుంది? 130 అవుతుంది. +1 వేసుకోవాలి. 130 + 1 131. నెక్స్ట్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ ఫోర్త్ నెంబర్ నుంచి మనకు వస్తుంది. 131 × 2 ఎంత? 262 -1. ఎందుకంటే ఆల్టర్నేట్ చూడండి. ఫస్ట్ నెంబర్ని +1 చేసాం, సెకండ్ -1 చేస్తాం, మళ్ళీ +1 చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? -1 చేయాలి. సో 262 - 1 261. సో మన ఆన్సర్. ఒకసారి ఈ నెంబర్ కూడా చెక్ చేసుకున్నాం. ఇక్కడ 261 నుంచి రావాలి కదా 523. 261 × 2 + 1. సో మనకి 2 1s are 2, 2 6s are 2, 5. 522 + 1 ఎంత అవుతుంది? 523 అవుతుంది. సో సరిపోయింది కాబట్టి మనకు ఆన్సర్ 261. 0కు 5 డిఫరెన్స్ 5 ఉంది. 32nd ప్రాబ్లం. సారీ, అంటే 1² - 1 = 0. దీని 2² + 1 = 5. నెక్స్ట్ 3² - 1 = 8. 4² + 1 = 17. 5² - 1 = 24. 6² + 1 = 37. 7² - 1 = 48. అంటే
ఫస్ట్ మనం అన్ని స్క్వేర్ నెంబర్స్కి ఇది నియర్ బై ఉంది కాబట్టి, కాకపోతే ఒకటి మైనస్ ఒకటి ప్లస్. ఆల్టర్నేటివ్గా ఫస్ట్ సబ్ట్రాక్షన్, నెక్స్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్, అడిషన్, సబ్ట్రాక్షన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో నా ఆన్సర్ ఏంటంటే 40. నెక్స్ట్ 33లో వచ్చేసి 5, 11, 21, 43, 85, 171, 341 డాష్. డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. 6 డిఫరెన్స్, 10 డిఫరెన్స్, 22 డిఫరెన్స్, నెక్స్ట్ 42 డిఫరెన్స్, నెక్స్ట్ 6, 8, 86 డిఫరెన్స్, నెక్స్ట్ 170 difference, 170, 171, 341. So 85, 170 plus. Okay. Difference. ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి? డిఫరెన్స్ ఇంకోసారి చెక్ చేసుకోవాలి. 6కి 10కి 4, ఇక్కడ వచ్చేసి 10కి 12కి 12, 22కి 42కి మనకి 20. నెక్స్ట్ ఇక్కడ ఎంత వచ్చిందంటే మనకి 44. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 44కి 170కి డిఫరెన్స్, 86కి 170కి డిఫరెన్స్ వచ్చేసి 4. సో 4, 6, 84. ఓకే, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ వచ్చేసి మనకి ఏమొచ్చిందంటే 22 వచ్చింది, ఇక్కడ వచ్చేసి 40 వచ్చింది. డిఫరెన్స్ 22, 24. 44 minus 20. 44 minus 20 కాబట్టి 22 వచ్చింది. 44 minus 20, 24. 24. సో ఇక్కడ 84కి 40కి 40 వచ్చింది. సో ఈ డిఫరెన్స్ కూడా రాలేదు, ఇక్కడ రాలేదు. మళ్ళీ ఇంకేం చేయాలి? 24th one. 0, 3, 8, 15, 24, 35 dash. Option number 1, 46. Option number 2, 51. Option number 3, 48. Option number 4, 57. Option number 5, 45. ఇవన్నీ కూడా ఎట్లా చూడండి ఒకసారి. 4కి దగ్గరగా ఉంది, సో ఇది 9కి దగ్గరగా ఉంది కాబట్టి నియర్ స్క్వేర్ నెంబర్స్. సో 1 into 1, సో 1 square, 1 square minus 1 అంటే ఏమవుతుంది? 0 అవుతుంది. 2 square minus 1 ఏమవుతుంది? 4 minus 1 అంటే 3 అవుతుంది. 3 square minus 1, 9 minus 1 అంటే 8. 4 square minus 1 అంటే ఎంత మనకి? 16 minus 1 అంటే 15. 5 square minus 1, 25 minus 1 అంటే మనకి 24. 6 square minus 1, 36 minus 1 అంటే 35. నెక్స్ట్ అదర్వైజ్ 1, 2, 3, 4, 5, 6 కాబట్టి మనకి నెక్స్ట్ 7 square minus 1 కావాలి. 49 minus 1 ఎంత అవుతుందంటే 48. సో ఆప్షన్ నెంబర్ ఇస్ 3. నెక్స్ట్ 35లో వచ్చేసి 2, 5, 10, 17, 26, 37. నెక్స్ట్ నెంబర్ ఆప్షన్స్ 50, సెకండ్ వన్ 51, థర్డ్ వన్ 46, ఫోర్త్ వన్ 57, ఫిఫ్త్ వన్ 39. ఇక్కడ చూడండి, 1 square plus 1 వేసుకోవాలి అంటే 1 plus 1 2 అవుతుంది. 2 square plus 1 4 plus 1 5, 3 square plus 1 9 plus 1 10, 4 square plus 1 16 plus 1 17, 5 square plus 1 25 plus 1 26, 6 square plus 1 36 plus 1 37. సో నెక్స్ట్ మనకు రావాల్సింది ఏంటంటే 7 square. 7 square plus 1 49 plus 1 equal to 50. సో మన ఆప్షన్ ఏంటి? 36లో వచ్చేసి 3, 6, 7, 14, 15, 30, 31, 62, 63 డాష్ డాష్. ఇక్కడ చూస్తే ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ 128, 112,
సెకండ్ ఆప్షన్ 119 ఆప్షన్స్ అవి ఇవ్వలేదు. 119 కామా 130. థర్డ్ ఆప్షన్ 127 115. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 126 127. ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి 135 136. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 3 1s 3 ఉంది, 3 2s 6 అన్నమాట. సో ఇవి 1 2, ఇవి 7 1s 7, 7 2s 14, అలాగే 15 1s 15, 3 2s 30. సో 31 1s 31, 31 2s 62. ఇక్కడ 63 ఉంది కదా, 63 1s 63 ఉంది, 63 2s రావాలి మనకి. ఎంత 126 అవుతుంది. 126 ఎక్కడ ఉందో అదే మన ఆప్షన్ అనమాట. 126. నెక్స్ట్ దీనికి ఇక్కడ చూస్తే ఒకసారి చూడండి 6 ఉంది, 6 తర్వాత +1 చేసుకుంటే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అనమాట. అలాగే 30 ఉంది, 30కి +1 చేసుకుంటే 31 వస్తుంది. అలాగే 62కి +1 చేసుకుంటే 63 వస్తుంది. 126కి +1 చేసుకుంటే మనకు 127 వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ ఇస్ 4. నెక్స్ట్ 37 -2, 5, 24, 61, 122 dash. Option number 1 163, option number 2 176, option number 3 213, option number 4 227, option number 5 264. ఇక్కడ చూస్తాం ఒకసారి చూస్తే ఇక్కడ నెగిటివ్ నెంబర్ వచ్చింది అనమాట. అంటే 1³ -1 అంటే 1 -